పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలన్నీ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి, ఎన్నో వాస్తవాలు ఉంటాయి. వాటిని మనకు చెప్పేది, భవిష్యత్ తరాలకు అందజేసేది పుస్తకాలే. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా 83 ఒక సంచలనం. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి, చరిత్ర సృష్టించిన వ్యక్తి, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర, అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు, ప్రజాస్వామ్యంలో వర్తమానానికి భవిష్యత్తుకి ఒక సందేశం. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. ఆ రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే ఒక ప్రభంజనం అయితే, తర్వాత ఆయన ఎక్కడికి పోతే అక్కడ రాత్రింబగళ్ళు వెయిట్ చేసి మంగళారతులిచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రాత్రింబగళ్ళు పడిగాపులు కాసిన పరిస్థితి. తెలుగు పౌరుషం, తెలుగువారి ఆత్మగౌరవ నినాదాలతో ప్రజలందరూ కోరుకున్నట్లే 83లో బ్రహ్మాండమైన మెజారిటీ, ఒక సునామీ సృష్టించారు. 3.5 దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఓడించారు. ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నిలబడ్డారు. అయితే ఓసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలు కూడా మనం చూసుకుంటే, నాటి కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ పెద్దలంతా కూడా చాలా కుట్రలు చేశారు. అలాంటి కుట్రలో భాగమే 83 ఆగస్టు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 20 నెలలే అయింది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఆయన ఆ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే, హార్ట్ ఆపరేషన్ రావడం, అప్పుడు ఇండియాలో మంచి వైద్యులు కూడా లేకుండా పోవడం, అందుకే అమెరికాకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసుకొని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మనం అందరం ఆనందంలో ఉంటే, ఆ రోజే కుట్రకు తెరదీశారు. అయితే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, ఇప్పుడు చాలామంది గుర్తు చేశారు. ఇంద్రసేనారెడ్డి గారు కూడా గుర్తు చేశారు. అదే మరి బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పారు. అక్కడ వచ్చిన సమాచారం అంతా చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చి, ఏదో కుట్ర జరుగుతూ ఉంది, దీన్ని తిప్పి కొట్టాలంటే ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే తప్ప సాధ్యం కాదని రాత్రికి రాత్రే మొత్తం 161 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు రామకృష్ణ స్టూడియోస్లో ముషిరాబాద్కి చేర్చాం. అది గేమ్ చేంజర్గా అయింది. ఆ రోజు కానీ రాకపోయి ఉంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయి ఉంటే, ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చేది. అంత మునుపు కూడా చరిత్ర మీరు ఒకసారి చూస్తే 47 నుంచి 84 దగ్గర 37 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఈ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల జీవన ప్రమాణాలు పెంచడానికి, లేదా ఈ సామాజిక వర్గాలకి రాజకీయ అవసరాలను తీర్చుకోవాలనుకున్నప్పుడు ఐక్యతను చాటడానికి ఈ జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ అయిన సందర్భంలోనే అమలాపురం ప్రాంతానికి చెందిన కొందరు ఈ జీవోలో ఏముంది, 97లో ఇచ్చినటువంటి జీవో నెంబర్
జిఓఎంఎస్ నెంబర్ 16 డేటెడ్ 19/6/97లో వారు ప్రతిపాదించింది జిఓఎంఎస్ నెంబర్ 1793 ఎడ్యుకేషన్ యాక్ట్లో 23/9/70లో ఇచ్చినటువంటి జీవోలో ఏదైతే ఈ కులాలు ఉన్నాయో గౌడ, ఈడిగ, గౌడ, గామళ్ళ, కలికెలి, గాండ్ల, సెట్టిబలిజ ఆఫ్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా అండ్ శ్రీశైన సిడిగ, ఇది ఈ జీవోలో ఉన్నటువంటి అంశం. కానీ సెట్టిబల్జీలు అక్కడ ఏం చేశారు? అమలాపురం ప్రాంతంలో ఉన్న సెట్టిబల్జీలు కోర్టుకు వెళ్ళారు. సెట్టిబల్జీగానే మా కులానికి పేరుండాలి తప్ప, మా పెద్దలు స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ నామకరణాన్ని ప్రతిపాదించారు, ఆ పేరు ఉండాలనేటువంటి ఉద్దేశంతో. 97 నుంచి జీవో అమలు కాల, 97 నుంచి అమలు కాల ఇది జీవో. తదనంతరం 97, 99 కానీ 99 నుంచి 2004 కానీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి. తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు, తర్వాత 14 నుంచి 19 వరకు మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, అప్పుడు అమలు కాల. లేదా 19 నుంచి 24 వరకు, 19 నుంచి 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అప్పుడు అమలు కాలేదు. కానీ ఒక నాటకానికి తెరదీసి ఇప్పుడు ఏదైతే గొప్పగా మాట్లాడుతున్నా లేదో ఘనతగా చెబుతున్నటువంటి మంత్రి గారు మొన్న మధ్యలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. జీవో నెంబర్ 60 తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు, తర్వాత 14 నుంచి 19 వరకు మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, అప్పుడు అమలు కాల. లేదా 19 నుంచి 24 వరకు, 19 నుంచి 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అప్పుడు అమలు కాలేదు. కానీ ఒక నాటకానికి తెరదీసి ఇప్పుడు ఏదైతే గొప్పగా మాట్లాడుతున్నా లేదో ఘనతగా చెబుతున్నటువంటి మంత్రి గారు మొన్న మధ్యలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. జీవో నెంబర్ 16 అమలు చేసి తీరుతాను, గౌతులచ్చన్న గారు తెచ్చినటువంటి జీవోని అమలు చేసి తీరుతానని స్వయానా మంత్రి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఇది జూన్ మాసంలోనో జూలై మాసంలోనో ఇచ్చారు. అది మేబీ నేనంత ఇది లేదు, ఒకసారి చూపించండి అమ్మది. లిక్కర్ లైసెన్స్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన గౌతుల అచ్చన్న గారి జీవోని తూచా తప్పకుండా అక్కడ ఫాలో అవుతా ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఆ జీవో ఇంప్లిమెంట్ అలా ఉంచమని చెప్తారు. అలా ఉంచమని చెప్పి సుభాష్ గారు మీకు వీళ్ళ కోసం పోరాడతారా? మీరు ఖచ్చితంగా పోరాడతాం. అందులో రియాక్షన్ ప్లాన్ అది మాకున్న హక్కు. ఓకే, జీవో 16 ఇంప్లిమెంట్ చేయవలసిన పరిస్థితి 2 రాష్ట్రాలకి ఉంది. అందులో ఈ 5 కులాలు ఏవైతే ఉన్నాయో 5 కులాలని కలిపే ఉంచాలి. ఆ జీవో 16 ఇంప్లిమెంట్ చేయాలి. నిర్దాక్షిణ్యంగా ఒక అవగాహన లేకుండా జీవో 16లో ఈ సెట్టిబల్జీ కులాన్ని 5 కులాల్లోంచి వేరు చేసి పైచాచికమైన ఆనందాన్ని పొందటం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి 53 రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైల్లో ఉంటే ఒక రాక్షసానందాన్ని అనుభవించాలనేటువంటి ఒక పొలిటికల్ వెండేటాతో, రాజకీయ కక్షతో ప్రారంభమైనటువంటి కేసు ఈ కేసు. దీనిలో సరే చాలామందిని పెట్టారు, ఒక 3-4 బెయిల్ మీద బయటకు కూడా వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ బెయిల్ మీద ఎందుకు బయటకు వచ్చారో కూడా అందరికీ విఘ్నులైనటువంటి వారికి తెలుసు. ఏ వ్యక్తి అయినా నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్లో అరెస్ట్ అయితే 90 రోజుల లోపల ఆయన మీద అభియోగ పత్రాన్ని పెట్టకపోతే, వ్యాలిడ్ ఛార్జ్ షీట్ని ఫైల్ చేయకపోతే ఆ ముద్దాయి, ఆ నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వాలనేది సిఆర్పిసి చెబుతున్నటువంటి విషయం. అది ఒక ఫండమెంటల్ రైట్గా కూడా భావించేటటువంటి అంశం. దానిలో భాగంగానే మొన్న 3 మన ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గారు వ్యాలిడ్
ఛార్జ్ షీట్ని ఫైల్ చేయటంలో సిట్ పూర్తిగా విఫలమవటం వలన ఆ ఛార్జ్ షీట్ని తిప్పి పంపటం వలన వారి ముగ్గురికి రిలీజ్ ఇవ్వటం జరిగింది, బయటకు రావడం కూడా జరిగింది. తర్వాత అది బయటికి రావడం తప్పని హైకోర్టులో ఫైల్ చేశారు, అది పెండింగ్లో ఉంది. దానికి మా వాదనలు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఏంటంటే ఒకరిని తీసుకెళ్ళి లోపల పెడితే వాళ్ళు ఎంత కాలమైనా దానిలో ఉంచే విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కూడుకున్నటువంటి కేసు ఇది. ఒక అభూత కల్పనలు. ఆ కథలు చదువుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తున్న ఫ్రంట్ పేజీలో రాస్తారు ఈ కథ. ఒక్కోసారి ఒక కథ రాస్తుంటారు. ఆ కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కారణం ఏంటంటే అవన్నీ కల్పిత కథలు, వాస్తవంగా జరిగినటువంటి కథలు కాదు. కాబట్టి వాళ్ళ కవితా ధోరణి అనండి, లేకపోతే ఆ రచనా ధోరణి అనండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఒకదానికి కూడా పొంతన కుదరదు అనుకోండి. ఆ పొంతన కుదరదని చెప్పేసి మొన్న ఫస్ట్ ఛార్జ్ షీట్ని న్యాయస్థానం తిప్పి పంపించింది. మన తర్వాత ఏదో సరి చేసి మళ్ళీ పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. దీనిలో చెవిరెడ్డి గారు అబ్బాయి, చెవిరెడ్డి గారి కుటుంబాన్ని, చెవిరెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయటం కోసం వారు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయన విపరీతమైన దైవభక్తుడు, చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి. సరే, రాజకీయాల్లోకి వచ్చాడు, తోడా చైర్మన్గా చేశాడు, శాసనసభ్యుడిగా చేశాడు, మొన్న పార్లమెంటుకు నిలబడ్డాడు, ఓటమి పాలయ్యాడు. రాజకీయాల్లో ఓటములు సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా వేధించాలి. ఎందుకు వేధించాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తున్నాడు అనేటువంటి కక్షా కార్పణ్యంతో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలి, బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో నాకు 20 సంవత్సరాల పైచిలకు పరిచయం ఉంది. ఎప్పుడు తప్పు చేయనటువంటి వ్యక్తి, దైవాన్ని నమ్మినటువంటి, పూర్తిగా దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తి. ఆయన మీద ఇవాళ లిక్కర్ కేసు పెట్టి మీరు ఆయన్ని విపరీతంగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన తెప్పించినవే అంట. చూసారా ఎంత అద్భుతం ఇది. అనేమో జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన వచ్చిన 1 మంత్లోనే పాడేరు మెడికల్ కాలేజ్ తెచ్చేసాడు ఆయన. చూసారా ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కదా. ఎవరికైనా ఇది సాధ్యమా దేశంలో? 1 నెల రోజుల్లోనే మెడికల్ కాలేజీ కట్టి, బిల్డింగ్లు కట్టి, హాస్టల్స్ కట్టి, గ్యాలరీస్ కట్టి, హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేసి, ఎన్ఎంసి విజిట్లు చేయించేసి, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి, ఇన్ని పనులు కూడా నెల రోజుల్లో పూర్తి చేసి పాడేరు మెడికల్ కాలేజ్కి ఆయన ఈ 50 సీట్లు తెప్పించినాడు. ఇలా ఉంటుంది ఆయన చెప్పినటువంటి గొప్పలు. 95 నుంచి 2004 వరకు ఎన్ని సీట్లు తెచ్చాము, మరి 14 నుంచి 19కి ఎన్ని సీట్లు తెచ్చాము? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద మెడికల్ కాలేజ్. myself upgraded from a district hospital to medical college అని ఆ పర్టికులర్ కాలేజ్ మీరు చూపించండి. దిస్ ఈజ్ ద మెడికల్ కాలేజ్, ఐ ట్రైడ్ ఫర్ మై బెస్ట్ అని చెప్పి మీరు చెప్పండి. ఎందుకు ఆ మాట ఎందుకు మీరు చెప్పరు? ఆ మాట ఎందుకు మీరు చెప్పరు? నిజానికి చాలా ఆవేదన అనిపిస్తుంది చంద్రబాబు గారి మాటలన్నీ వింటే. ఒక్కొక్క మెడికల్ కాలేజు ఎప్పుడెప్పుడు మొదలైందో మనం చూసుకుంటే, వైజాగ్లో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండి ఎప్పుడో 1923లో మొదలైంది, బ్రిటిష్ వాళ్ళ హయాంలో. వేసుకోండి, మీ ఖాతాలో వేసుకోండి, ఎవడొద్దన్నాడు మీకు? మీ ఖాతాలో జమ వేసుకోండి. 1923లో గుంటూరు మెడికల్ కాలేజ్ 1946లో మొదలైంది. అది 1946. రంగరా మెడికల్ కాలేజ్ 1958లో మొదలైంది. అది
1958లో తిరుపతిలో ఉన్న ఎస్వి మెడికల్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ 1960లో మొదలైంది అది. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 1980లో మొదలైంది అది. చూసారా, చంద్రబాబు గారు చెప్పే గొప్పలకి కాలేజీలు తయారయ్యే టైంకి. మన శ్రీకాకుళం రిమ్స్ అండి, ఇది ఎప్పుడండి స్టార్ట్ అయింది? ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిమ్స్ పేరిట